వార్నింగ్ తో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిద్రమత్తు వీడిందా? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కృష్ణా నదిలో భారీగా వరద నీరు వస్తున్న వారం రోజులుగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పంపులు ఆన్ చేయలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. దీంతో మహబూబ్ నగర్ ప్రాంతంలో సాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఆగస్టు 11 లోపు పంపులు ఆన్ చేయకపోతే కేటీఆర్ నాయకత్వంలో నార్లాపూర్ పంప్ హౌస్ వద్దకు వస్తామని మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి అలాగే తదితరులతో పాటు బీఆర్ఎస్ నేతలు నిన్న ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఈ హెచ్చరిక చేసిన కొద్దిసేపటికే కల్వకుర్తి ప్రాజెక్ట్ పంప్ హౌస్ లలో ఇరిగేషన్ అధికారులు మోటార్లను ఆన్ చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.